హాయ్ బ్యూటిఫుల్ పీపుల్స్, ఈరోజు వచ్చేది స్లాబ్ అని బీమ్ ప్లాస్టింగ్ చేస్తున్నాము. బీమ్ చాలా వరకు బయటకు వచ్చింది. తోసుకొని ఆ బీమ్ని సపరేట్ కలపాలి. ఇప్పుడు స్లాబ్ అని అది మొత్తం నెట్ని కలపాలా. చూడండి, పిల్లర్ కంటే బీమ్ ఎంత బయటకు వచ్చిందో ఈ మాదిరిగానే బారుకుంది. నేను నుంచి ఆడదాకా మొత్తం దాన్ని దారానికి తీసుకొని వచ్చి సీలింగ్కి దానికి నెట్ని వేసి పట్టి పెట్టేయాలి. సైడ్ ఎవరు చూడరు కాబట్టి దాన్ని పాలగొట్టేయాల్సినంత అవసరం లేదు. అందుకే నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి దగ్గర నుండి చూపించుకొని సెంటరింగ్ కొట్టేటప్పుడు కూడా చూసుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఈ ఓనర్ అన్నీ మెట్టినీటికి అన్నిటికీ చేయించుకుంటున్నాడు, కానీ కాకపోతే మందాలు పడుతున్నాయి. ఫ్యూచర్లో అయితే ఉండదు, ఎక్కడ పిచ్చుకలు కూడా పడిపోతాయండి. సివిల్ వర్క్ చేయించుకునేటప్పుడు దగ్గర నుండి చేయించుకోవాలి. మేస్త్రి అయినా సెంటరింగ్ కొట్టినప్పుడు పైకి ఎక్కి చూడాలా, ఏముంది ఏం లేదు, ఎక్కడ పోయింది ఎక్కడ లేదని. ఒక లెవెల్ అయితే ఉండట్లేదు సీలింగ్. చాలా వరకు మందాలు పడుతున్నాయి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో అంతంత మందాలు పడితే ఏం చేస్తామంటే పిచ్చుకలు పడతాయి.